అందరూ కూడా ఈ లోపు నినాదం ద్వారా మన డిబేట్ని రాష్ట్ర రైస్ మిల్లు జిల్లాలో కాలుష్యకారక పరిశ్రమల్లో గంగపల్లి వెంకటేశ్వర రైస్ మిల్లు పరిశ్రమల్లో ఎందుకు అలాంటి చర్య జరుగుతుందనేది కమ్యూనిస్ట్ కాలుష్య బోర్డులో ఆన్సర్ చేయాలి. ప్రభుత్వం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్తో ఫ్యాక్టరీలు పెడుతున్నప్పుడు అలాంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయంటే ఎక్కడో లోపభూయిష్టంగా చేస్తున్న రూల్స్ ని మార్చాలి, అది కరెక్షన్ చేయాలి. రెండోది, రానున్న రోజుల్లో అలాంటి పరిస్థితులు రాకుండా, పునరావృతం రాకుండా పరిశ్రమలపై నియంత్రణ పెట్టాలి. రెండోది, దివీస్ ల్యాబ్ దగ్గర ప్రజల యొక్క నైతిక హక్కులు, రైట్స్ ఆఫ్ పీపుల్ ని, వాళ్ళకున్న హక్కుల్ని కారాస్తూ భూమిని లాక్కోవడం, కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పట్టించుకోకుండా ప్రజల దగ్గర నుంచి వాళ్ళ హక్కులు అయిన రహస్య హక్కులు లాక్కుని బలవంతంగా ఎవరికో అడ్డగట్టడం అనేది ఎంతవరకు సమంజసం? దాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి వారిని అరెస్ట్ చేయడం, దాని వాళ్ళ ప్రజల్ని చైతన్యపరుస్తున్న నాయకులు రానికపోవడం కూడా ఎంతైనా ప్రజాస్వామ్యంలో జరగవలసిన ప్రక్రియ కాదు. సిపిఎం వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారంటారు. అంటే సుమారు 500 కోట్ల రూపాయల భూమి నీ బంధువులకి నోరు లేని ప్రజల దగ్గర దౌర్జన్యంగా పోలీసులను ఉపయోగించి నువ్వు లాక్కుని దెబ్బినా సరే మేము నోరు మూసుకుని కూర్చుంటే మేము అభివృద్ధికి మేము సహకరిస్తున్నట్టు, లేకపోతే నువ్వు చేసేది అన్యాయం, ఈ ప్రజలను దోపిడీ చేయొద్దని మేము చెప్పి అడుగుతుంటే మేము అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం చెప్తూ ఉంటారు. అక్కడ వెస్ట్ గోదావరి ఏరియాలో ఆక్వా ఫుడ్కి ఏమో ఒక ధోరణి, ఇక్కడేమో భారతదేశానికి అత్యంత ఎక్కువ ఆదాయం కలిగి ఆక్వా జోన్ లో ఈ పరిశ్రమ పెడితే అందరూ అనుకుంటున్నారు సముద్రంలోకి వాటర్ వెళ్ళిపోతే సముద్రం కలుషితం అయిపోతుంది. సముద్రం కాదమ్మా కలుషితం అయిపోయింది. అక్కడ ప్రతి ఒక బిందెడు నీళ్లు మీరు రాత్రి ఇంట్లోంచి బయట పెట్టి మూత ఎట్టకుండా పెడితే ఆ బిందెడు నీళ్లు కూడా విస్తృతం అయిపోతాయి. అటువంటి చిమ్నీస్ ఆ ఫ్యాక్టరీలోంచి బయట పెడతారు. ఆ పొగ ద్వారా మీకు అంటే మీ తునిలో షుగర్ ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది, చేసినా సరే నల్లగా చేతికి అంటుకుంటుంది. ఇందులోంచి వచ్చేది మెర్క్యూరీ, లెడ్ ఇలాంటివి వస్తాయి. షుగర్ ఫ్యాక్టరీలోంచి వచ్చింది వ్యవసాయ ఆధారిత తిప్పి వస్తుంది, అది పెద్ద ఇబ్బంది అనిపించదు. ఇందులో వచ్చేది విషం వస్తుంది బయటికి. అంటే చంద్రబాబు నాయుడు బంధువుకు దోచి పెడుతుంటే మేము చూస్తా ఊరుకుంటే మేము మంచిలో అయిపోవాలి, నోరు మూసుకొని కూర్చుంటే. ఇది తప్పు సుమా. నువ్వు 500 కోట్ల రూపాయలు వాల్యూ చేసి భూమి నువ్వు 20 కోట్ల రూపాయలకి నీ బంధువులు నువ్వు కొట్టబెడుతున్నావు, మేము అడ్డం తిరిగితే మేము దుర్మార్గులు లేదా పోలీసులు వచ్చి మా మీద దాడి చేస్తారు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ పోలీసు రాజ్యం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ కేవలం పోలీసులు నమ్ముకుని పరిపాలన సాగిస్తోంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము హిత పలుకుతున్నాం. మార్చుకోండి ఇప్పటికైనా పద్ధతి. ఈ దివీస్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాతో మాట్లాడారు. రాజా గారితో నాతోని మాట్లాడి ఇది న్యాయమైన పోరాటం, వారికి మనం సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రజల పక్షాన ప్రకటించమని చెప్పారు. ఆ రోజే మేమందరం కూడా ముందుకు వచ్చి ప్రకటన చేశాం. ఈ నెల 17వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు దివీస్ ప్రాంతంలో మన బాధిత ప్రాంతాల్లో పర్యటించడానికి కార్యక్రమాన్ని ముందుగా ప్లాన్ చేసినప్పటికీ దాన్ని 22వ తేదీకి మార్పు చేశాము. 22వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు దివీస్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడ బాధితులతో మాట్లాడతారు, పరిస్థితిని స్వయంగా చూస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం.